నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. పాప ఎంత బాగుంది. మరి నిన్ను నీ దేవుడు ఒంటరిగా విడిచిపెట్టకూడదంటే నువ్వేం చేయాలి? ఆయనకిష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తుండాలి. ఎలా? మోషేలా, ఎలా యెహోషువలా, ఎలా అబ్రహాములా, ఎలా భక్తులులా. అంటే ఇప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండాలంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదంటే, దేవుడిచ్చిన బ్రతుకులో ఎప్పుడు దేవుడు ఉండాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి. ఆయన ఇచ్చిన మాటలకు ఎడమ గాని కుడుకు గాని తిరగకూడదు. దివారాత్రములు ధ్యానించి మనం ఆయన ఆజ్ఞను భంగం చేయకుండా చక్కగా ప్రవర్తించాలంటే చూడండి, బోధించడంలో బ్రతకటంలో కూడా. ఇలా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి దేవుడు తోడుగా ఉంటాడు.